సంబంధించిన ప్రాజెక్టులు అవి ప్రస్తుతం నడుస్తున్నటువంటి అన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కాబట్టి ఇక దాని గురించి ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు, ఎవరేమైనా చెప్పుకోవచ్చు. సెంటిమెంట్ రాజకీయం ఏమన్నా రాజేస్తున్నారా షర్మిల గారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అదే చేస్తుంది కదా, రాజశేఖర రెడ్డి బిడ్డ నన్ను అని చెప్పొచ్చింది. అంటే ఎంత కన్నీళ్ళు పెట్టుకుని అయితే చేయలేదు, ఇదే ఫస్ట్. అక్కడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా, రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్రం మీద అంతా బాగుపడిపోయేది అని చెప్పింది. మేము బాగానే ఉన్నాం, నువ్వు వెళ్ళిరమ్మా అని చెప్పారు వాళ్ళు. సరే అక్కడ ఇంకా అవకాశం లేదనుకుంది, ఇక్కడికి వచ్చింది. ఏదో పుట్టింటోళ్ళు తరిమేశారు ఉంది కదా, ఇప్పుడు అక్కడ ఆవిడ పుట్టింది అక్కడే అంది ఇది వరకు, అందుకని తరిమేశారు. తర్వాత చూస్తే బేబే నా పుట్టిల్లు ఇక్కడే అంది, ఇక్కడ తరమాలా లేదా అన్నట్టు. బేసిక్ ఒకటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హోదా వచ్చేస్తే ఎక్కడో వచ్చేస్తుంది, మరి హిమాచల్ ప్రదేశ్కి హోదా ఎప్పుడో వచ్చింది కదా, మరి అది ఎక్కడో ఉందే, అక్కడే ఉంది ఆవిడ చెప్పినట్టు. ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం అంటుంది కదా, అది ఎక్కడో ఉంది అక్కడే ఆ కొండల్లోనే. ఈశాన్య రాష్ట్రాలకు ఎప్పుడో వచ్చింది, మరి ఏమి ఎందుకు ఎదగలా? ఇదే చెప్తున్నాను కదా, మనకి తెలియ దూరపు కొండలు నునుపని ఓ దిక్కుమాల ప్రచారం తప్పించి బేసిక్ గా హోదా అన్నటువంటి దాంట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది లేదు.